మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అనేక కోణాల్లో అనేక రీతుల ద్వారా మనతో ఆయన మాట్లాడుతున్నాడు. పట్టు వదలని మొండి విశ్వాసం. పరలోక రాజ్యాన్ని అంతా బలాత్కారులు మాత్రమే ఆక్రమించుకుంటున్నారంట, స్వాధీనపరుచుకుంటున్నారంట. బలాత్కారుల చేత పరలోక రాజ్యం పట్టబడుచున్నదంట. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన సమస్తమును స్వాధీనం చేసుకోవాలంటే ఖచ్చితంగా బలాన్ని ఉపయోగించాలి, బల ప్రయోగాన్ని ఉపయోగించాలి. సులభంగా జరగవు, సులభంగా రావు. నేను ఎప్పుడు చెప్తుంటాను, పోరాటం లేకుండా వాగ్దాన నెరవేర్పులు ఉండవు, యుద్ధం లేకుండా వాగ్దాన నెరవేర్పులు ఉండవు, పోరాటం లేకుండా వాగ్దాన నెరవేర్పు ఉండదు. ఖచ్చితంగా పోరాడవలసిందే. సో పోరాడగలిగేవారు మాత్రమే స్వాధీనం చేసుకుంటారు. సో బలాత్కారులు అంటే పోరాడేవారు. సో ఈ క్రమంలో మరి ఫైనాన్సెస్ గురించి మాట్లాడుతున్నాం, ఆర్థిక పరమైనటువంటి విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. మనీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మహాజ్ఞాని అటువంటి సొలొమోన్ గారు అంటారు, మనీ ఆన్సర్స్ ఎవ్రీథింగ్. మనీ ఆన్సర్స్ ఎవ్రీథింగ్. డబ్బు అన్నిటికీ అక్కర కూర్చును అని వాక్యంలో వ్రాయబడింది. అనేక సమస్యలను పరిష్కారం చేయగలదు డబ్బులు. మనీ కెన్ సాల్వ్ సో మెనీ ప్రాబ్లమ్స్. వెన్ యూ హ్యావ్ సఫిషియంట్ మనీ, నీ దగ్గర చాలంత ధనం ఉంటే చాలా సమస్యలకు ద్వారాలు మూయబడినట్లే, చాలా దయ్యాలకు ద్వారాలు మూయబడినట్లే. వెన్ యూ హ్యావ్ సఫిషియంట్ మనీ. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వసమృద్ధి అన్నటువంటిది దేవుని యొక్క చిత్తమైనది. సో ఈ క్రమంలో దైవిక పరమైన పద్ధతిలో ఏ రీతిగా ఐశ్వర్యాన్ని మనం స్వాధీనం చేసుకోవాలో దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలోనే దేవుని యొక్క రాజ్యంలో విత్తడము కోయడం అన్నటువంటి నియమం పని చేస్తూ ఉన్నదని మనం చూసాం. పౌలు గారు అన్నారు, కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడు అన్నాడు. సో కానుకలు ఇచ్చేదాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడంటే, మనం విత్తునట్లుగా దేవుడు చూస్తున్నాడు. కానుకలు ఇచ్చేదాన్ని కానుకను విత్తనంగా చూస్తున్నాడు, ఇచ్చేదాన్ని విత్తడముగా చూస్తున్నాడు. దేవుడు పంటనివ్వాలని కోరుకుంటున్నాడు. గాడ్ ఈజ్ డిజైరింగ్ టు గివ్ అస్ హార్వెస్ట్. నేను చెప్పాను కదా, ఒక సంఘంలోనికి ఒక దైవజనుడు వెళ్ళినప్పుడు అక్కడ పరిశుద్ధాత్ముడు చెప్పిన మాట ఏంటంటే, ఆ సంఘాన్ని బట్టి ఆయన బాధపడుతున్నాడంట. ఎందుకంటే వారు బాగా దేవునికి ఇచ్చేవారంట, దేవుని యొక్క రాజ్యంలో సమృద్ధిగా విత్తేవారంట. కానీ వారు విత్తేవారు కానీ కోసేవారు కాదంట. ఎప్పుడు చూడండి, ఇప్పుడు వర్షాలు పడ్డాయి, ఇంకా విత్తనం విత్తేదానికి రెడీ అవుతారు చాలామంది. ఎప్పుడు విత్తడమే అయితే ఎలా ఉంటుంది? పంట రాకుండా ఎప్పుడు విత్తడం అయితే ఏం ప్రయోజనం? సో విత్తడం ఉండాలి, కోయడం ఉండాలి, కానుకలు ఇవ్వడం ఉండాలి, దేవుని దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఉండాలి. ఈ రెండు జరిగితేనే ఉత్సాహంగా దేవునికి ఎవరైనా కూడా ఇవ్వగలరు. సో మరి ఎందుకు చాలామంది క్రైస్తవులు ఎందుకు దేవునికి ఇస్తూనే ఉన్నారు కానీ వాటి పంట కోసుకోవడం లేదు? నేను బ్లైండ్గా నేను చెప్పాలండి, కనీసం అంటే 95% పైగా వాళ్ళు 95% పైగా వారు దేవునికి ఇస్తారు కానీ దేవుని నుంచి మాత్రం తీసుకోవడం లేదు, పంట కోసుకోవడం లేదు చాలామంది. సో పంట కోసుకునే క్రమంలో మనము పంట కోసుకోవాలో మనం చూసాం. పంట ఆటోమేటిక్ కాదు, పంట అన్నటువంటిది ఆటోమేటిక్ కాదు. ఎందుకు వాక్యంలో వ్రాయబడింది, కోత కాలమందు నిద్రించు కుమారుడు సిగ్గుపరచు కుమారుడు అని. అర్థం ఏంటి? కోత కాలమందు మనము నిద్రావస్థలో ఉండేదానికి ఆస్కారం ఉంది, గుర్తించకుండా పోయేదానికి ఆస్కారం ఉంది. ఆ హార్వెస్ట్ను మనము పొందుకోకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. సో ఇట్ ఈస్ నాట్ ఆటోమేటిక్. సో నిద్రపోకూడదు, మెలకువగా ఉండాలి. నిద్రపోకూడదు అంటే ఫిజికల్ నిద్ర కాదు, మానసిక నిద్ర అంటాను, ఆత్మీయ నిద్ర అంటాను. నిద్రపోయేటప్పుడు ఏం జరుగుతుందో మనకేం తెలియదు. అలా అన్నమాట. పంట చుట్టూ ఉన్నా కూడా మన
పంట ఉన్నా కూడా ఆ పంటను స్వాధీనం చేసుకోలేని స్థితిలో ఉండడం అన్నమాట. సో కాబట్టి ఈ పంటను కోసుకునే క్రమంలో దేవదూతల యొక్క పరిచర్య గురించి మనం మాట్లాడుతున్నాం. దేవదూతల పరిచర్య గురించి మనం మాట్లాడుతున్నాం. హెబ్రీయులకు వ్రాయబడిన పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీయులకు వ్రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. 13-14 వచనం. అయితే నేను నీ శత్రువును నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చునుము అని దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనాను చెప్పినా. 14 వచనం. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఎవరి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే దేవదూతల గురించి మాట్లాడుతున్నాడు, ఏంజల్స్ గురించి మాట్లాడుతున్నారు. మనుషులు నమ్మినా నమ్మకపోయినా వారి ప్రక్కన దేవదూతలు ఉన్నారు. వారి ప్రక్కన దేవదూతలు ఉన్నారు. వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, యూ హ్యావ్ ఏంజల్స్. నమ్మినా నమ్మకున్నా, ఎవ్రీ పర్సన్, వెదర్ యు ఆర్ క్రిస్టియన్ ఆర్ నాన్ క్రిస్టియన్, కోట్ల కొలదండి, బిలియన్ల కొలది దెయ్యాలు ఉన్నాయి. 3వ భాగమే, ఇంకా 2/3 ఆర్ ఏంజల్స్. 3/4 భాగం దేవదూతలు, 1/4 భాగం దయ్యాలు ఉన్నాయి. అంటే దయ్యాల కంటే దేవదూతల సంఖ్య ఎక్కువ. ప్రతి ఒక్కరి కొరకు దేవుడు దేవదూతను నియమించాడు. ఆ దేవదూత ఎప్పుడు కూడా నీ జీవితంలో ఆయన చిత్తం జరగాలని దేవదూత కోరుకుంటాడు. నువ్వు సహకరిస్తే ఆయన పని చేయగలడు. దయ్యాలు అలా కాదు, సందు చూసుకునే దూరుతాయి అన్నమాట దయ్యాలు. దేవదూతలు అలా కాదు, నీ పర్మిషన్ కొరకు ఎదురు చూస్తుంటాయి. నీ పర్మిషన్ కొరకు వారు ఎదురు చూస్తూ ఉంటారు. సో దేవదూతల గురించి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, వారు రక్షణను స్వాస్యం పొందబో వారికి, అంటే మనము రక్షించబడినటువంటి వారమైనటువంటి మనము సాతాను నుంచి, నిత్య నరకము నుంచి, పాపము నుంచి, శాపము నుంచి, తీర్పు నుంచి రక్షించబడ్డాము. దేని నుంచి రక్షించబడ్డాము తెలుసా? మనము తీర్పు నుంచి రక్షించబడ్డాం, నరకము నుంచి రక్షించబడ్డాం, హల్లెలూయా, పాపం నుంచి రక్షించబడ్డాం, శాపం నుంచి రక్షించబడ్డాం, ఆపదల నుంచి రక్షించబడ్డాం. రక్షించబడిన మనకు పరిచారం చేయుటకు సర్వ్ చేయుటకు పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఇక్కడ వాడబడినటువంటి పదం ఏంటంటే, మీరు ఏదైనా హోటల్కి వెళ్తే అక్కడ మెను తీసుకుని వస్తాడు, మెను ఫైల్ తీసుకుని వస్తాడు ఒక వెయిటర్ అంటారు. ఆ వెయిటరు మీ కొరకు వెయిట్ చేస్తుంటాడు అనమాట. ఎందుకు వెయిట్ చేస్తుంటాడు? మీకు పని చేయట కొరకు ఏ రీతిగా హోటల్లో వెయిటరు వెయిట్ చేస్తూ ఉంటాడో అదే రీతిగా దేవదూతలు మీ కొరకు వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఏంజలిక్ మినిస్ట్రీ I think is most neglected, one of the most neglected subjects in the church. వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉన్నారు, దేవదూతలు ఎప్పుడు కూడా మనతోనే ఉన్నారు. కానీ వారి యొక్క పరిచయను మనం పెద్దగా we didn't pay any attention, పెద్దగా మనం ఆసక్తిని కనపరచలేదు, పెద్దగా చూడలేదు. అందుకే సమయం వచ్చింది కదా, క్లుప్తంగా ఈ వారము వచ్చే వారానికి ఆ దేవదూతల పరిచయం నేను ముగించేస్తాను. How to activate the angelic ministry in your life? మీకు ఒక వాక్యం చూపిస్తాను. మత్తయి సువార్త. మనం ఎప్పుడు కూడా అండి, దేవుని యొక్క వాక్యమే మన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగు ఉన్నది. మనం ఎప్పుడు కూడా యేసయ్యను మనం అనుకరించాలి. జీసస్ ఈజ్ అవర్ రోల్ మోడల్. మత్తయి సువార్త 27వ అధ్యాయము 53వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 53వ వచనం. యేసుక్రీస్తు ప్రభు పేతురుతో మాట్లాడుతున్నాడు. యేసుప్రభుని అరెస్ట్ చేసేదానికి ఒక వ్యక్తి వస్తే పేతురు కత్తి తీసుకొని మెడకాయ నరకపోతే తప్పించుకున్నాడు, చెవి తెగొట్టాడు అనమాట. అప్పుడు పేతురుతో యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట 52 కూడా చదువుతాను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున, చూడండి ప్రభు అంటున్నాడు, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? వాట్ ఎ ఫెయిత్ అండ్ వాట్ ఎ కాన్ఫిడెన్స్ దట్ జీసస్ హ్యాడ్. యేసుక్రీస్తు ప్రభు భయంకరమైనటువంటి సమస్యలు అక్కడ ఉన్నాడు.
అసలు అక్కడ ఒకవేళ యేసు ప్రభువు నిజంగా పేతురులాగా పోరాడాలి అనుకుంటే, భౌతికంగా పోరాడాలి అనుకుంటే, ప్రభు అంటున్నాడు, పేతురు నువ్వు నన్ను చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు, నువ్వు చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు, నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. అంటే నువ్వు ఒక్కడివే, నీకు ఒక్కడికే కత్తి వాడడం వస్తుంది అనుకుంటున్నావా? నాకు చేత కాదు అనుకుంటున్నావా? నేను ఒకవేళ ఇప్పుడు ప్రార్థన చేస్తే నా తండ్రి ఎంతమంది దూతలు పంపిస్తాడంట? 72,000 మంది దేవదూతలంట. 72,000 మంది, 12 సేనావ్యూహములు. కింద ఫుట్ నోట్లో ఉంటుంది, ఒక సేనావ్యూహం అంటే 6,000. 72,000 మంది దేవదూతలను రేపు కాదు, మొన్నటి కాదు, 3 రోజుల తర్వాత కాదు, ఇప్పుడే పంపాడని నీవు అనుకొనుచున్నావా? అంటే యేసు ప్రభువుకు దేవదూతల పరిచర్యను పొందుకోవడం తెలుసు. హల్లెలూయా. He lived in that confidence, he lived in that faith. దైవత్వం అంటే ఏమిటంటే, చేత కాక పగ తీర్చుకోకపోవడం కాదు. ఒకడు కొట్టాడనుకోండి, చేత కాక గమ్ముగుండడం కాదు. వాడికంటే నీవు బలవంతుడైనా కూడా, వానికి శిక్ష వేయగలిగిన సామర్థ్యం ఉన్నా కూడా, వాడికంటే పరిస్థితిలో నీవు ఉన్నా కూడా క్షమించి వదిలేస్తావు చూడు, దానిని ఏమంటారంటే దైవత్వం అంటారు. యేసుప్రభు అంటున్నాడు, నేను ఒకవేళ అనుకుంటే ఇప్పుడే నేను దేవదూతలను ఇప్పుడే 72,000 మంది దేవదూతల సైన్యం దిగుతుంది. ఇప్పుడు ఈ తోటలకు దిగుతుంది, సైన్యం దిగుతుంది. దేవదూతలు ఎంత శక్తివంతులు తెలుసా? ఒక్క దేవదూత ఒకే క్షణంలో ఒకే రాత్రి 185,000 మందిని చంపాడు. 185,000 మందిని ఒకే దేవదూత చంపాడు. 72,000 మంది దేవదూతలు దిగితే ఇంక ఏమన్నా పనేనా? రోమా సైనికులు నిలబడగలరా? శాస్త్రులు నిలబడగలరా? యెరూషలేములో సిలువేమో అని రెడీ అయిపోయి సిద్ధపడినటువంటి మనుషులందరూ నిలబడగలరా? ఒక్క దేవదూత చాలదా? యెరూషలేము పట్టణాన్ని మొత్తం కూడా భస్మం చేసేదానికి, అందులో ఉన్నటువంటి మనుషులను భస్మం చేసేదానికి, సొదొమ గొమొరకు తీర్పు తీర్చేదానికి ఒక్క దేవదూత సరిపోడా? యేసు ప్రభువుకు శక్తి ఉంది, బలం ఉంది, అధికారం ఉంది, అవకాశం కూడా ఉంది, కానీ ఉపయోగించుకోలేదు. ఎందుకంటే ఆయన వచ్చిందే సఫర్ అయ్యేదానికి. సో నా పాయింట్ ఇక్కడ ఏమిటంటే, జీసస్ న్యూ హౌ టు ట్యాప్ ఇన్ టు ద మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్. యేసు ప్రభునకు తెలుసు దేవదూతల సహాయాన్ని ఎలా పొందుకోవాలో. యేసు ప్రభునకు తెలుసు. ఎలా పొందుకుంటాడంట? అడుగుతాడంట. సెండ్ ఏంజల్స్ అని తండ్రిని అడిగితే తండ్రి డిలే కూడా కాదు, వెంటనే పంపిస్తాడంట. చూసారా? సాతాను యేసు ప్రభును శోధించినటువంటి ఒక శోధన దేవదూతల గురించినటువంటి శోధన. నువ్వు పైనుంచి కిందికి దుముకు, వాక్యంలో వ్రాయబడిందే. నీవు చదివినటువంటి వాక్యంలో వ్రాయబడిందే. నువ్వు పైనుంచి దుముకుము, నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు తమ చేతులతో. ఇది ఫిక్షన్ కాదండి, ఇది సినిమాల్లో మాత్రం కనిపించేది కాదు. దిస్ ఇస్ ద రియాలిటీ. ఇది నిజం. దేవదూతలు మనతో ఉండడం అన్నటువంటిది నిజం. హల్లెలూయా. దేవదూతలు మనతో కలిసి వారు కూర్చుంటున్నారు, వారు మనతో ఉంటున్నారు, మన ఇంటి ముందు ఉంటున్నారు, మన ఇంటిలో ఉంటున్నారు, మన చుట్టూ ఉంటున్నారు. వీఆర్ సరౌండెడ్ బై ఇన్యూమరబుల్ ఏంజల్స్. మన కళ్ళు తెరవబడితే ఎంత మేలు, నీ కళ్ళు తెరవబడితే ఎంత మేలు, నీ చెవులు విప్పబడితే ఎంత మేలు, ఆత్మీయ మండలాన్ని స్పష్టంగా చూడగలిగితే ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మేలు. ఒక్కసారి ఆత్మీయ మండలంలోనికి చూడడం మొదలైందంటే ఈ లోకము నీకు తుచ్చమైనదిగా అనిపిస్తుంది. దాన్ని నీచంగా చూసేస్తావు లోకాన్ని. ఈ లోక మహిమ నిన్ను పెద్దగా కదిలించదు. యూ విల్ నాట్ బి ఎక్సైటెడ్ బై ద గ్లోరీ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక మహిమ నిన్ను పెద్దగా తాకలేదు. ఎందుకంటే దీని తలదన్నే రెల్మును నువ్వు చూసి ఉంటావు, ఆత్మీయ రెల్ము చూసి ఉంటావు. యేసు ప్రభు అంటున్నాడు, 12 సేనా వ్యూహముల దేవతలు నాకు పంపడని నీవు అనుకొనుచున్నావా అంటాడు. అంటే యేసు ప్రభునకు దేవదూతల పరిచర్యను ఎలా వాడుకోవాలో తెలుసు. నీకు తెలుసా?
నువ్వు వాడుకుంటున్నావా? ఎన్నిసార్లు మనకు అవసరం అవుతుంది తెలుసా? గాడ్ ఆల్వేస్ వర్క్ త్రూ ఏంజల్స్. దేవుడు ఎల్లప్పుడూ కూడా దేవదూతల ద్వారా పనిచేస్తాడు. దేవదూతల ద్వారా ఆయన పనిచేస్తాడు. అందుకే ప్రభు డైరెక్ట్గా తండ్రి అయిన దేవుడు వచ్చి నన్ను ఆదుకుంటాడు అండంలా. తండ్రి అయిన దేవుడు ఎలా ఆదుకుంటాడంట? దేవదూతను పంపి ఆదుకుంటాడంట. దానియేలు సింహ బోన్లో పడవేయబడినప్పుడు ఎవరు వచ్చారు అక్కడికి? దేవదూత వచ్చాడు. సింహపు నోరు ఎవరు మూశారు? దేవదూత వచ్చి సింహపు నోటిని మూసివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. డానియల్ ట్యాప్డ్ ఇంటూ ద మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్. దేవదూతల పరిచర్యను దానియేలు పొందుకున్నాడు. ఈ రోజు వరకు కూడా అనేకులు దేవదూతల పరిచర్యను వారు పొందుకుంటున్నారు, అనుభవిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. హల్లెలూయా. ఒక దైవజనుడు జెరుసవేలే గారు, గొప్ప దైవజనుడు, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళారు ఈ మధ్యకాలంలోనే. ఆయన ఒకరోజు మధ్యరాత్రి కారులో వెళ్తున్నప్పుడు మధ్యలో కారు ఫెయిల్ అయిపోయి ఆగిపోయింది. కారు ముందుకు వెళ్ళడం లేదంట. మధ్యరాత్రి ముందుకు వెళ్ళడం లేదు కారు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. అలా వెయిట్ చేస్తుంటే ఒక వ్యక్తి వచ్చాడంట. ఒక వ్యక్తి వచ్చి ఏమైంది అని అడిగాడంట. ఏమైందని అడిగితే, కారు ఇది ఆగిపోయింది, మధ్యరాత్రి ఆగిపోయింది, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు, ఇక్కడ చుట్టుపక్కల చూస్తే ఏవి కూడా పెద్దగా కనిపించడం లేదు, మధ్యరాత్రి కదా ఎవరు ఉండరు అంటే ఆయన ఏమన్నాడంటే, నేను ఆ పని మీదనే వచ్చాను అన్నాడంట. నేను ఆ పని మీదనే వచ్చాను, ఐ యామ్ హియర్ ఫర్ దట్ వెరీ పర్పస్ అని చెప్పి అక్కడ నుంచి దగ్గరలోనే ఒక షాప్ ఉంటే ఆ షాప్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ షాప్ను ఓపెన్ చేసి అక్కడ మొత్తము కూడా ఈ కార్ను జస్ట్ విత్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, జస్ట్ కొంత సమయంలోనే కారు అంతా కూడా రిపేర్ చేసి కారు స్టార్ట్ చేయించి కారు ఆయనకి ఇచ్చేసి మీరు వెళ్ళవచ్చు అన్నాడంట. డబ్బులు ఇవ్వకపోతే జెరుసవేల్ గారు ఎంత డబ్బులు ఇవ్వకపోతే ఏం అవసరం లేదు, నేను వచ్చింది ఈ పని నిమిత్తమే నేను వచ్చాను, ఏం పర్లేదని ఎంత బలవంతం చేసినా తీసుకోలేదంట. జెరుసవేల్ గారు వచ్చేసారు. ఆయన వెళ్తున్నటువంటి ప్రాంతానికి వచ్చేసారు. మీటింగ్ వరకు వెళ్తున్నారు. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయనకు మరలా థ్యాంక్స్ చెప్దామని ఆ షాప్ దగ్గరికి వచ్చాడంట. ఆ షాప్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ షాపు లాక్ చేయబడింది, మూయబడింది. ఆ షాప్ ప్రక్కన ఇంకో షాప్ ఉందంట. ఆ ఇంకో షాపు తెరవబడి ఉంటే ఆ షాప్లోకి వెళ్ళి అడిగాడంట, ఈ షాప్ యజమానుడు లేడా, ఏం మూసేసారంటే, ఈ షాప్ యజమానుడు ఏంటి, అది మూసేసి దగ్గర 10-15 సంవత్సరాలు అయింది అన్నాడంట. ఈ ప్రక్కన ఉన్నటువంటి షాపు మూసివేసి 10-15 సంవత్సరాలు అయ్యింది, 10-15 సంవత్సరాలుగా అది తెరవని కాదు కదా, రాత్రి నేను వచ్చాను ఇక్కడికి, ఇక్కడికి వచ్చాను బాబు, నైనా చూడైనా కరెంట్ సప్లై కూడా లేదు ఆ షాప్కు, చూడు అన్నాడంట. రాత్రి నేను వచ్చాను, మిడ్ నైట్ నేను ఇక్కడికి వచ్చాను, ఆయన ఇది ఓపెన్ చేశాడు, కొన్ని స్పానర్లు తీసుకున్నాడు, అంతా సెట్ చేశాడు ఆయన. రాత్రి నేను చూశానంటే నీకు వెరి ఉన్నట్లుంది బాబు, నేను పక్కనే ఉన్నాను ఆయన, 10-15 సంవత్సరాలుగా ఈ షాపు మూయబడింది. అప్పుడు వెంటనే జెరుసవేల్ గారికి వెలిగింపు వచ్చింది. ఏమిటంటే దేవుడు తన దూతను తన దైవజనుని దగ్గరికి పంపి ఆ కార్ను రిపేర్ చేయించి ఆ దైవజనుని చేతికిచ్చాడు. హల్లెలూయా. such things are happening. ఒక ఆవిడ ఒక అమెరికా ప్రాంతంలో సో ఆమె దారి తప్పి ఒక ఎవరు కూడా పోకూడని అపాయకరమైనటువంటి వీధిలోకి ఆమె వెళ్ళిందంట. అమెరికాలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని ఊర్లు ఉన్నాయి. అమెరికాలో కొన్ని ప్రాంతాలు, కొన్ని ఊర్లు ఉన్నాయి. అక్కడికి వెళ్తే ఎప్పుడు చచ్చిపోతారో తెలీదు. అంత డేంజరస్ ప్లేసెస్ అన్నమాట. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండేది. రోజు చంపుకుంటుంటారంట. భయంకరమైనటువంటి ప్రాంతాలు కొన్ని ప్రాంతాలు ఉన్నాయంట అక్కడ. అటువంటి ఒక ప్రాంతంలోకి ఆమెకు తెలియకుండా ఆ స్ట్రీట్లోకి వెళ్ళిపోయిందంట. ఆ స్ట్రీట్లోకి వెళ్ళిపోయింది. ఆమెకు అర్థమైపోయింది అపాయకరమైనటువంటి స్థితిలోకి నేను వచ్చాను. ఆమెకు అడ్రస్ తెలియదు, బయటికి ఎలా రావాలో తెలియదు. ఇప్పుడు అంటే ఏంటంటే అన్నీ ఉన్నాయి కదా, గూగుల్ మ్యాప్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. అప్పట్లో ఆ కాలంలో ఈ వసతులు ఏమీ లేవు. బయటికి ఎలా రావాలో తెలియదు.
ఇక ఆమెకు చాలా భయం అయిపోయింది. ప్రార్థన చేసుకుంటే ఆమె కనుచూపు మేరలో ఒక ప్రకాశమానమైనటువంటి దేవదూత నిల్చొని ఉన్నాడంట. ఈ వీధి మధ్యలో ఈమె ఉంది. ఆ వీధి చివరన దేవదూత కనిపించి ఈమె వైపు చూసి నవ్వి కమ్ అని చెప్పాడంట. నన్ను వెంబడించు అని చెప్పాడంట. నన్ను వెంబడించు అని చెబితే ఈమె దేవదూత ఎక్కడ నిలబడి ఉన్నాడో అక్కడికి వెళ్ళిందంట. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ దేవదూత ఒక ఫ్లవర్ ఒక పువ్వును అక్కడ ఉంచాడంట. సో ఆ పువ్వును తీసుకొని మళ్ళీ ఆ టర్నింగ్లో ఆ మలుపులో చూస్తే దేవదూత ఇంకో చోట నిలబడ్డాడు, ఇంకొక చోట నిలబడ్డాడు. సో అక్కడి నుంచి మళ్ళీ దేవదూత పిలిస్తే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది అన్నట్టు, ఇంకో వీధి చివరికి. సో అక్కడి నుంచి మరొక మలుపు, అక్కడి నుంచి ఇంకో ఎడ్జ్లో నిలబడ్డాడు దేవదూత. ప్రతి చోట కూడా నిలబడ్డము, ఒక పువ్వు వేయడం. ఆయన ఫిజికల్ ఫ్లవర్ అండి, దర్శనం కాదు ఇది, రియల్గా జరుగుతున్నటువంటి విషయం ఇది. రియల్గా ఇట్ హ్యాపెండ్, ఇది నిజంగా జరిగింది. మూలకు నిలబడ్డము, అక్కడ పువ్వు వేయడం. అలా ఆమెను అసలు ఆ ఏరియాలో నుంచి బయటకు తీసుకుని వచ్చేసాడంటే దేవదూత. ఆమె ఆ పుష్పం పెట్టుకుంది. ఆమె ఇప్పటికీ ఆ పువ్వు నా దగ్గర ఉంది, నా బైబిల్లో పెట్టుకుని ఉన్న ఆ పువ్వు అని చెప్పింది. దేవుడు తన దూతను పంపి ఆమెకు సహాయం చేశాడు. ఇప్పుడు మగ్దలేనే మరియ నా ప్రభు నేను చూడాలని ఏమండి, ఎవరైనా దాదాపుగా 99% ఎవరైనా చనిపోయారు, ఇంకా భూస్థాపన చేశారంటే ఇంక అయిపోయి క్లోజ్. బాధలో ఉంటారు కానీ సమాధి దగ్గరికి ఎవరు పోరు, వెరీ రేర్. కానీ ఈవిడ మాత్రం ఎంత ప్రేమ అంటే, యేసయ్య అంటే అంత ప్రేమ, పిచ్చి ప్రేమ ఆమెకి. వెళ్ళింది, వెళ్ళి ఆ యొక్క పెద్ద రాయి ఉంది కదా అడ్డం, ఎవ్వరు కూడా దొర్లించలేని రాయి. ఎంత అండి మనుషుల శక్తి, ఎంత మనుషుల అధికారం, ఎంత ముద్ర చేశారంట, సీజ్ చేశారంట, ఎవరు ముట్టకూడదని. వాట్ ఈజ్ మ్యాన్? కొన్నిసార్లు మనిషిని చూస్తే నాకు భలే బాధ అనిపిస్తుంది, భలే పాపం అనిపిస్తుంది. ఎందుకు ఇంత గర్వం మనిషికి ఎందుకు? శాస్త్రులు పరిశీలంట ఏం చేశారు, ఆ పెద్ద రాయిని బోలించారంట. ఇంకెవ్వడు తీయలేడు దీన్ని, ఇంకెవ్వరు దీన్ని తీయలేరు. అందుకే బైబిల్లో రాయబడింది, ఆకాశమందు ఆశనటువంటి వాడంట చూసి వెర్రి నవ్వుతున్నాడంట దేవుడు. అది చూసి వారనే విధవల్లారా, మీ బలం ఎంతరా, మీ శక్తి ఎంత? ఆ రాయి అడ్డమా? దేవుని శక్తికి ఆ రాయి అడ్డమా? మనిషికి అడ్డమే, ఈ స్త్రీకి అడ్డమే. ఆ రాయిని తొలగించేదానికి దేవుడు ఎవరిని పంపించాడు? దేవదూతను పంపించాడు. హల్లెలూయా. దేవదూతలు రక్షించబడిన మనకు పరిచారము చేయటకే పంపబడిన సేవకులైన ఆత్మలు. We have the angels to work for us. యేసు ప్రభువుకు పరిచర్య చేశారు. ఉపవాస దినాలు పూర్తయిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారంట. దేవదూతలు ఆయనకు ఆహారం తెచ్చారు, దేవదూతలు ఆయనకు నీరు తీసుకుని వచ్చారు. దేవదూతలు చేసే పనులు చాలా ఉన్నాయి. దయ్యం ఏ పని చేస్తే దాన్ని రివర్స్ చేసే దేవదూతలు కోట్ల కొలది ఉన్నారు. సో దేవదూతల పరిచర్య ఇట్స్ అ వెరీ రియల్ మినిస్ట్రీ. సో హౌ టు యాక్టివేట్ ద మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్? నెంబర్ 1 నేను చెప్పాను, యు బీ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సరి అయిన సమయంలో, సరి అయిన స్థలంలో, సరి అయిన మనుషుల మధ్య ఉండాలి. లేకుంటే ఏమవుతుంది? కంచె దాటువానని సర్పము కాటు వేస్తుంది. యు ఆర్ అవుట్ ఆఫ్ ప్రొటెక్షన్. ఈ టైంలో నిజంగా మనము ఈ సమయంలో మనము ఈ స్థలంలో ఉండడం దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక. ఈ స్థలంలో చాలామంది ఉండాలని దేవుడు నిర్దేశించాడు, కానీ వాళ్ళు లేరు. కానీ అటువంటి వారికి అపాయం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు కాళ్ళు ఇరుగుతాయో తెలియదు, ఎప్పుడు చేతులు ఇరుగుతాయో తెలియదు. ఇటువంటి రకరకాల సమస్యలు తెచ్చుకొని దేవుడు నాకేదో నేర్పించేదానికి ఇవి అనుమతించాడని రకరకాల తిక్క బోధలని చెప్పుకుంటూ కూర్చున్నారు. యూ షుడ్ బీ ఇన్ అ రైట్ ప్లేస్ అట్ రైట్ టైం అమాంగ్ రైట్ పీపుల్. ఎప్పుడు కూడా దానిని మిస్ కాకూడదు. దేవుని చిత్తంలో ఉన్నప్పుడు దేవదూతలు పనిచేస్తారు, దేవుని చిత్తంలో లేనప్పుడు దయ్యాలు పనిచేస్తాయి. ఐ ఆల్వేస్ ప్రే, ప్రభువా ఏ రోజు కూడా నీ ప్లాన్లో నుంచి, నీ ప్రణాళికలో నుంచి నేను బయటికి వెళ్ళకూడదు. ఐ షుడ్ బి ఇన్ ద సెంటర్ ఆఫ్ యువర్ పర్ఫెక్ట్ విల్.
ఐ షుడ్ బి ఇన్ ద సెంటర్ ఆఫ్ యువర్ పర్ఫెక్ట్ విల్. నన్ను నీ సన్నిధి చాట్లు ఉంచు, నీ చిత్తములో నన్ను దాచిపెట్టు. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నప్పుడు దేవుని దూతలు పనిచేస్తారు. హల్లెలూయా. రెండవది, దేవునిని స్తుతించినప్పుడు దావీదు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు సడన్గా దేవదూతలు కనిపించారు దావీదుకు. 103వ కీర్తనలో దేవదూతలు కనిపించారు ఆయనకి. దావీదుకు దేవదూతల పరిచయం తెలుసు, అందుకే ఎన్ని కీర్తనలో యెహోవా దూత, యెహోవా యందు భయభక్తులు గల వారిని యెహోవా దూత వారి చుట్టూ కావలి ఉండి రక్షించును అంటాడు దావీదు. యెహోవా దూత వారిని పారద్రోలును అంటాడు దావీదు. హల్లెలూయా. సో డేవిడ్ ఎంజాయ్డ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్. many patriarchs, many servants of God, many servants of God, గొప్ప గొప్ప దైవజనులు దేవదూతల పరిచర్యను వారు అనుభవించారు. స్తుతించినప్పుడు దేవదూతలు ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. స్తుతిస్తున్నప్పుడు ఎక్కువ ప్రేయర్ చేయండి, ఎక్కువ స్తుతించండి, ఎక్కువగా దేవదూతల పరిచర్యను మీరు పొందుకుంటారు. ఎక్కువగా స్థిరంగా స్తుతించేవారు దేవదూతల పరిచర్యను విస్తారంగా పొందుకొనబోతున్నారు. సో దేవుని యొక్క చిత్తంలో ఉన్నప్పుడు దేవదూతలు పనిచేస్తారు. రెండవది, అత్యధికంగా దేవుని స్తుతించినప్పుడు దేవదూతలు పనిచేస్తారు. మూడవదిగా, ప్రార్థించినప్పుడు దేవదూతలు పనిచేస్తారు. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనం నుంచి. దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనను. ఆ దినం పులిని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలను ఉద్దేశించి అతనికి కావలింటకు 4 చతుష్టేముల సైనికులను అతనికి అప్పగించను. పేతురు చెరసాలలో ఉంచబడిన. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. యాకోబును చంపేశాడు హేరోదు, దుర్మార్గుడు. దైవజనుని, అమాయకుడైనటువంటి దైవజనుని చంపేశాడు. దానివలన యూదులకు చాలా సంతోషమైంది, చాలా ఆనందమైంది. యాకోబును చంపబడింటే వీరికి చాలా ఆనందమైంది. అప్పుడు ఇదేదో బాగుందే, నాకు బాగా పేరు వచ్చేటట్లుందని చెప్పి హేరోదు ఏం చేశాడంటే పేతురును తీసుకొని చెరసాల వేశాడు. ప్లాన్ ఏంటి? పేతురును కూడా లేపేయాలని, మరుసటి రోజు పేతురును చంపాలని 4 చతుష్టముల సైనికులను పెట్టాడు. పకడ్బందీగా ప్రొటెక్షన్ ఇచ్చేశాడు అనమాట. అంటే పేతురు బయటికి రావడం అన్నటువంటిది ఇంపాసిబుల్. పేతురు బయటికి రావడం అన్నటువంటిది అసాధ్యం అన్నమాట. అయితే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఇది బంధించబడింది, ఇది పరిష్కారం కాదు అనుకుంటున్నావా? దీని నుంచి నేను బయటికి రాలేను అనుకుంటున్నావా? ఈ సమస్య పోదు అని నువ్వు అనుకుంటున్నావా? అయితే అత్యాసక్తితో ప్రార్థన చేయి. అత్యాసక్తితో ప్రార్థన చేయి. సంఘము ఆ రాత్రి అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండగా ఏం జరిగిందో తెలుసా? 6వ వచనం. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకుంటుండ్రి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. హల్లెలూయా. వీరు ప్రార్థిస్తే ఎటువంటి ప్రార్థన? విశ్వాసంతో కూడిన ఆసక్తితో, అత్యాసక్తితో కూడినటువంటి ప్రార్థన సంఘము చేస్తూ ఉంటే దేవుడు దేవదూతలను విడుదల చేశాడు. ప్రభువు దూత దిగాడు. ఇది ఏమి మనకు సెలవిస్తుంది? ఏమి మనకు తెలియజేస్తుంది అంటే, అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు నీకు సహాయము చేయుటకై దేవదూతలు పనిచేయడం ప్రారంభిస్తారు. పేతురు బయటికి రావడం అసాధ్యము. పేతురు కాళ్ళు చేతులు బంధించారు. పేతురు రైట్ సైడ్ ఒక సైనికుడు ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ ఒక సైనికుడు ఉన్నాడు, వాకిట ఒక సైనికుడు ఉన్నాడు. పకడ్బందీగా ఇంకా తప్పించుకునే దానికి ఏం మాత్రం కూడా అవకాశం లేదు, ఆస్కారం లేదు. ఇంపాసిబుల్ అన్నమాట. అయితే సంఘము రాజీ పడద్దు. ప్రార్థించు. ద మోర్ యు ప్రే, ద మోర్ యు సీ ద యాక్టివిటీ ఆఫ్ ఏంజల్స్. దేవుడు ఎప్పుడు కూడా దేవదూతలను పంపి మన కొరకు కార్యాలు చేస్తాడు. దేవదూత దిగాడు. దిగిన వెంటనే ఎంత శక్తివంతుడు తెలుసా? ఇంకా సినిమా స్టోరీ ఉన్నట్లు ఉంటుంది అక్కడ. దేవదూత దిగుతూనే మాట్లాడుతుండగానే సంఖ్యలు ఊడిపోయాయి. సైనికులకు నిద్ర వచ్చేసింది. కావలి ఉన్నటువంటి వాడు ఎవరికి ఏం కనిపించలేదు. బయటికి తీసుకుని వచ్చాడు దేవదూత. బయటికి తీసుకుని వచ్చి వీధిలో వదిలిపెట్టి
వెళ్ళిపోయాడు. పేతురు దర్శనం అనుకుంటున్నాడు. దర్శనం అనుకుంటున్నాడు, దర్శనం కాదు, నిజంగా కనిపిస్తారు దేవదూత నిజంగా కనిపించి పేతురును విడిపించుకొని బయటకు తీసుకొని వచ్చాడు. ఈ లోకము అసాధ్యం అన్నప్పుడు దేవదూత చూసి నవ్వుతాడు. అరే నేను ఇంటర్ఫియర్ అంటే అంతే సంగతులు అంటాడు దేవదూత. వీ హ్యావ్ సచ్ హెల్ప్ ఫ్రమ్ గాడ్. మనకు అటువంటి సహాయం ఉంది. అందుకే దేనిని గురించి చింతించవద్దండి. వీ హ్యావ్ ఏంజలిక్ హెల్ప్. నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థనా జీవితాన్ని, నీ ప్రార్థన ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయదు. ద మోర్ యూ ప్రే, the more you see the ministry of angels. సో మొదటిది దేవుని యొక్క చిత్తంలో ఉండడము, దేవుని చిత్తానుసారమైనటువంటి ఊరిలో సెటిల్ కావడము, దేవుని చిత్తానుసారమైనటువంటి సంఘములో నాటబడ్డము. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. కొన్నిసార్లు ఉండవలసిన స్థలంలో ఉండకపోవడం వల్ల కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆయన సన్నిధిలో, ఆయన చిత్తంలో ఉన్నప్పుడు దేవదూతలు పనిచేస్తారు. రెండవదిగా ఆయనను స్తుతించినప్పుడు ఆయన దూతలు పనిచేస్తారు. మూడవది అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు దేవదూతలు పనిచేస్తారు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయంలో వ్రాయబడింది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. దానియేలు తన మనసును అప్పగించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే 21 రోజుల తర్వాత దేవదూత దానియేలు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమన్నాడు తెలుసా? నువ్వు మొదటి రోజు ఎప్పుడు ప్రార్థన చేసావో అప్పుడే నాకు ఆజ్ఞ వచ్చేసింది, వెళ్ళిపో అన్నాడు దేవుడు. ద మొమెంట్ యూ ప్రే గాడ్ విల్ సెండ్ ఏంజల్స్ ఇమ్మీడియట్లీ. ఆర్ఎల్స్ దేవుడు నీ దేవదూతకు ఇమ్మీడియట్గా పని అప్పగించేస్తాడు. గో హెడ్ అంటాడు. అందుకే ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థన నెగ్లెక్ట్ చేయదు. అందుకే ప్రార్థన చేయకుండా సాతాను గాడు అడ్డుకుంటాడు, స్తుతించకుండా అడ్డుకుంటాడు, దేవుని చిత్తంలో ఉండకుండా అడ్డుకుంటాడు. ఉండకూడని స్థలంలో ఉండకూడని మనుషుల మధ్య ఉండకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకుంటే మీరు కూడా చేసుకోండి. ప్రభువా నీ చిత్తాన్ని మిస్ కాకూడదు, తప్పుడు వ్యక్తులు నా జీవితంలో ఉండకూడదు, రాంగ్ పీపుల్ మధ్య నేను ఉండకూడదు, రాంగ్ స్థలంలో నేను ఉండకూడదు. దేవుని చిత్తంలో నిలిచి ఉండి దేవుని యొక్క దూతల యొక్క పరిచయను విస్తారంగా పొందుకుందాము గాక. విస్తారంగా దేవుని స్తుతించి విస్తారంగా దేవదూతల పరిచయను పొందుకుందాము గాక. విస్తారంగా అత్యాసక్తితో ప్రార్థన చేసి, మరి ముఖ్యంగా భాషలో ప్రార్థన చేస్తే, భాషలలో ప్రార్థన చేస్తుంటే దేవదూతలు ఏమంటే కుప్పలు టన్నులు దేవదూతలు విడుదలవుతుంటారు భాషలతో ప్రార్థన చేస్తారు. ఎందుకో తెలుసా? దట్ ఈస్ దేర్ లాంగ్వేజ్. అందుకే ఆ భాషలు మాట్లాడకుండా దయ్యంగాడు వాడు వేయనటువంటి ఏమంటే కుట్ర అడ్డంకులు ఇంకొకటి లేదన్నమాట. అన్ని అడ్డంకులు, గలిబిలి, మనసు గలిబి. ఎందుకంటే తెలుసా? వాడికి గలిబిలి ఉంది కాబట్టి మనుషులు గలిబిలి చేసి ఆపేస్తాడు మాట్లాడనీయకుండా. భాషలో మాట్లాడితే, భాషల్లో ప్రార్థన చేస్తే దేవతలు అత్యధికంగా విడుదలవుతారు. దేవుడు విడుదల చేస్తుంటాడు. సో ప్రేయర్ యాక్టివేట్ యువర్ ఏంజల్స్. లాస్ట్ ఇంకొకటి ఉంది, అది వచ్చే వారం నేను చెప్తాను. ఐ ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ సండే. దేవదూతలను దేవుడు మన కొరకు ఆయన నియమించాడు. వారు రాత్రి పగలు కంటికి రెప్పలా వారు కాపాడుతున్నారు. దేవుడి యొక్క వాక్యం మన వినికిడిలో ఆయన నూరంతలుగా ఫలింప చేయునుగాక.